వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు గజ్జల కాంతం గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. కాంతం గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది నడుస్తుంది. సో మొన్నటి వరకు కేసీఆర్ పైన కాళేశ్వరం టార్గెట్ చేసిండ్రు అండ్ ఈ రేజింగ్, అలాగే ఫోన్ ట్యాపింగ్ లో మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ ని ట్యాపింగ్ చేస్తున్నారు. ఇది రాజకక్ష సాధింపు చర్యలు అనుకోవచ్చా, లేకపోతే నిజంగా వాళ్ళు దోషుల? అండ్ ఈ లొట్టపేసు కేసులతోటి మాకు జరిగేది ఏముండదు, 100 సార్లు జైలుకి వెళ్ళినాం, 101సారి జైలుకి వెళ్తాం అంటున్నారు. ఏదంటే పరిపాలన శాతం కాక ఏ విధంగా కేసులు వేసుకుంటూ కూర్చుంటున్నారు? మీకు ఏమన్నా తెలుగు లేకుండా మాట్లాడుతున్నా మీరు మీడియా వల్ల ఏం మాట్లాడతారే? కేటీఆర్ చెప్పిన మాటలు నేను చెప్తున్నా. కేటీఆర్ అంటాడు వాడు దొంగ, వాడు ఏం చెప్పిండే? వాడు సంసారం అయితే మాకేం ప్రభుత్వానికి పని లేదా? 16 నెలల నుండి ప్రజల కోసం పనిచేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుక్షణం 18 గంటలు పనిచేసుకుంటూ వస్తున్నారు. ఏ కేసుల గురించి కూడా పోలేదు. వీళ్ళు రాష్ట్రాన్ని దోసేశారు, ప్రభుత్వం సొమ్మును దోసుకున్నారు. కేసీఆర్ అంటోడు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రిగా, ఆ రోజు కేటీఆర్ అంటోడు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కాల్ చేశారు, ప్రజల రక్తాన్ని తాగారు, ప్రజల చెమటను దోసుకున్నారు. కాబట్టి ఆ పైసలు నీకు అక్కియాలి కదా, అది ప్రభుత్వ బాధ్యత కదా. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. అయినా కేసుల సంగతి చట్టం చూసుకుంటది. మా ముఖ్యమంత్రి గారు ప్రజా పరిపాలన చేస్తున్నాడు కదా, వాడెట్లా మాట్లాడతాడు? వాడేవాడే వానికి జ్ఞానం లేకుండా, మస్తిత్వం లేకుండా మాట్లాడుతున్నాడు. అది కాదు, ఒకటి గుర్తు పెట్టుకోండి. ఇయర్లో నెంబర్ 1 ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేస్తారో తెలుసా? వాడు కేటీఆర్ అంటోడు కొడుకు తెలియదు. వాడు చదువుకున్నాడా, పశువుల కాసిండా, లేకుంటే బ్రోకర్ పనులు చేసిండా తెలియదు ఎవరికి. చదువుకున్న గాడి కొడుకు ఎవరికైనా ఈ విషయం తెలుస్తుంది. వాడు చదువుకున్నాడో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేసేది ఎవరికి చేస్తారయ్యా? తీవ్రవాదులకు, నక్సలిట్లకు. దేశానికి ప్రమాదం జరుగుతుంది, రాష్ట్రాలకు ప్రమాదం జరుగుతుంది, విద్రోహ శక్తులు వచ్చిర్రు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు, నక్సల్స్ వచ్చిర్రు, వీళ్ళతో నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళను ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుంటారు. దాని రీజన్ అది కేంద్ర హోంశాఖ నుండి పర్మిషన్ తీసుకుంటారు, రాష్ట్ర హోంశాఖ డీజీపీ నుంచి పర్మిషన్ తీసుకుని పనులు చేస్తారు. వాడు ఏం పనులు చేసిండే? కాంగ్రెస్ పార్టీ నాయకులే, ఇతర పార్టీల నాయకులే, మన బిజినెస్ వాళ్ళై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, కాంట్రాక్ట్లై, బిల్డర్లై, జ్యువెలర్ వాళ్ళై, వీళ్ళందరి సినిమా ఇండస్ట్రీ హీరోయిన్లై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళై, ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ ఏం పనే? వాడు ఏమని చేసిండు తెలుసా? ఈ కాంగ్రెస్ పార్టీ 650 మంది ఇతర పార్టీల వాళ్ళై, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను, బిల్డర్లను, కాంట్రాక్టర్లను, బిజినెస్ వాళ్ళను అందరినీ వీళ్ళు మావోయిస్టులకు సంబంధాలు ఉన్నాయని అది రికార్డు చూపించి మావోయిస్టులకు సంబంధం ఉన్న చేస్తున్నామని తప్పుడు రిపోర్ట్ రాసి దాంట్లో పెట్టి వీళ్ళందరికీ ఫోన్ ట్యాపింగ్ చేసిండు. ఫోన్ ట్యాపింగ్ అంటే దేశంలో ఎక్కడైనా జరిగిందా? మీ మీడియా వాళ్ళకి తెలుసు కదా, దేశంలో కానీ ప్రపంచంలో ఎక్కడైనా జరిగిందా? ఎవరు ఫోన్ ట్యాపింగ్ ఎవరిని చేస్తారు? ఎవరిని చేస్తారు? అది దేశ ద్రోహులను, ఉగ్రవాదులను, తీవ్రవాదులను, నక్సలైట్లను. వీళ్ళు దేశానికి, రాష్ట్రానికి ప్రమాదం ఉన్నది కాబట్టి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను శిక్షించాలి, లేకుంటే వాళ్ళను ఈ దేశానికి, రాష్ట్రానికి రాకుండా చేయడం కోసం, ఎన్కౌంటర్ చేయడం కోసం చేసే పని అవి. ఇటువంటిది కాకుండా ప్రజలలో ఉండే నాయకులై, బిజినెస్ వాళ్ళై, వ్యాపారులై, వీళ్ళందరూ చేస్తారా ఫోన్ ట్యాపింగ్? ఫోన్ ట్యాపింగ్ చేసి వీడు కేటీఆర్ ఆదేశాలు ఇచ్చి, వాడు ప్రభాకర్ రావు అనేటువంటి వాడు దొంగ, వాడు చదువుకున్నాడు అంటారు. వాడు దానికి బాస్ గా నియమించి వాని కింద ఉన్నోళ్ళంతా ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, ప్రభాకర్ రావు గారి దగ్గర ఉన్నోళ్ళంతా వీళ్ళందరూ కలిసి ఈ మూటగా ఏర్పడి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఏం తెలియలేని మాటలు మాట్లాడే. చీటాలు ఆల్రెడీ చీటు వాళ్ళు పిలుస్తున్నారయ్యా బాబు, అధికారులు పిలుస్తున్నారయ్యా, మీ మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా అని అందరిని విట్నెస్ గా సంతకాలకు పిలుస్తున్నారయ్యా. అలా విచారణ జరిగింది, ఆల్రెడీ చీటు వాళ్ళు పిలుస్తున్నారు, ఆల్రెడీ అధికారులంతా పిలుస్తున్నారు. అందరు ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసినారో వాళ్ళందరినీ పిలిచి సాక్ష్యాలు తీసుకుంటున్నారు. దాని మీద విచారణ జరుగుతుంది, ప్రభుత్వం విచారణ చేపిస్తుంది. దాని మీద విచారణ జరిగిన తర్వాత దాని మీద చట్టపరమైన చర్య తీసుకుంటారు. అది ఏం చేస్తున్నారంటే మేము సాక్షి, ప్రభుత్వము అది చట్టం చేసే పని చట్టం చేస్తుంది కదా, అది ఎవరు చెప్పే మాటలు కాదు. అర్థమైందని ఇవన్నిటి కూడా వాళ్ళను, సినిమా ఇండస్ట్రీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేశారు. అదేవిధంగా బిజినెస్ వాళ్ళను, కాంట్రాక్టర్లను, బిల్డర్లను, జ్యువెలర్ షాప్ వాళ్ళను, బంగారు షాప్ వాళ్ళు అందరినీ దగ్గర ఆ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కేటీఆర్ అంటాడు 100 కోట్లు వసూలు చేసిండు. సినిమా హీరోయిన్లను లొంగ తీసుకున్నాడు వాడు. అటువంటి దుర్మార్గుడు. ఆ కేసు నడుస్తున్నది. ఖచ్చితంగా ప్రభాకర్ రావు గారిని, వాని ఎవడెవడైతే ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వామ్యం లేదో వాళ్ళందరినీ కూడా TR జైలుకి పంపుతారు. కేటీఆర్ అంటూ కూడా TR జైలుకి పోతాడు. ఎట్లనే మీరు అంటే నాకు అర్థం కాదు. అది ప్రభుత్వం విచారణ చేస్తుంది, ప్రైవేట్ వ్యక్తిని కాదు, ప్రభుత్వం విచారణ చేస్తుంది. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. అదేవిధంగా ఈ కార్ రేసు ఏదైతే ఉందో దానికి 650 కోట్లు
ఈ కార్ రేసింగ్ కంపెనీ ఏదైతుందో 650 కోట్లు పంపించాడు. 650 కోట్లు ఏదైతే ఈ కార్ రేసింగ్ లో ఆ కంపెనీకి 650 కోట్లు పంపించాడు. అర్థమైందా? దాంట్లో చేతులు మారాయి. అదే విధంగా ఎన్నికల కోడ్ ఉండగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, అదే విధంగా ఎన్నికల కోడ్ ఉండగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా వాడు 50 కోట్లు లండన్ కు పంపించాడు. ఎవడు? కేటీఆర్. వాస్తవానికి అది క్యాబినెట్ ఆమోదం ఉండాలి. రెండోది ఎన్నికల కోడ్ ఉండగా నియ నిబంధనలను ఉల్లంఘించకూడదు. నెంబర్ 2, ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ప్రభుత్వం ఖజానా నుంచి ఒక రూపాయి కూడా బయటకు పోకూడదు. అర్థమైందా? వాడు ఆ ప్రభుత్వ సొమ్మును 50 కోట్లు లండన్ కు పంపించాడు. ఎన్నికల కోడ్ ఉండగా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా, ఆర్బీఐ నియ నిబంధనలను ఉల్లంఘించి 50 కోట్లు పంపించాడు. ఓకే, వాని మీద చట్టపరమైన చర్య తీసుకోవాల్సిందే కదా. రెండోది, ఆ ఈ కార్ రేసింగ్ లో 650 కోట్లు ఆ కంపెనీకి ఇచ్చి దాంట్లోకెళ్ళి 49 కోట్లు వాడు పార్టీ ఫండ్ కింద తీసుకున్నాడు కేటీఆర్. 49 కోట్లు. మరి గిన్ని అక్రమాలు, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము, ఇంత దోపిడీ జరిగితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి కదా. మరి చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది కదా. చట్టం అందరికీ సమానమే కదా. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. రెండోది, వాడు హీరోయిన్లను లోపరుచుకున్నాడు. ఇయ్యలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇయ్యలో అదే విధంగా వాడు ఆనాడు హీరోయిన్ అంటే ఆమెను ఆల్రెడీ లొంగ తీసుకున్నాడు. 2015 మంత్రిగా ఉన్నప్పుడు వాడు 2015 పార్కయతు రూమ్ నెంబర్ 820 రూమ్ నెంబర్ పార్కయతులో 2015 వాడు మంత్రి హోదాలో ఆర్మూర్ జీవన్ రెడ్డి గారు ఒక హీరోయిన్ అమ్మాయిని ఎక్కించుకొచ్చి పార్కయతులో దించితే రాత్రి 9 గంటలకు ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడేటప్పుడు సాక్ష్యాలు అనేది ఉండాలి. 100% గతంలో కొండ సురేఖ గారి పైన కూడా ఆయన పరువు నష్టం దావా వేయడం అనేది జరిగింది. సో అదే విషయాన్ని మీరు రూమ్ నెంబర్ తో సహా చెప్తున్నారు. దమ్ముంటే కేసు వేసుకోమని నేను చెప్తున్నా కదా, వీడియోలతో సహా ఉన్నాయి. నా టైం కోసం చూస్తున్నా. హైకమాండ్ ఆదేశాలు, మా ముఖ్యమంత్రి ఆదేశాలు ఆదేశించిన తర్వాత మొత్తం రికార్డ్ అంతా బయట పెడతాం. మొత్తం పక్కా ఉంది. మొత్తం మన చరిత్ర అంతా ఉంది. సినిమా కాదు సీరియల్ ఎట్లా తీస్తారో 3 ఏళ్ళు ఆ సీరియల్ టైప్ లో వాని మొత్తం భాగవతం అంతా కేటీఆర్ భాగవతం అంతా బయట పెడతాం. సో ఆధారాలు ఉంటేనే ఆధారాలతో సహా ఢిల్లీలో లలిత్ హోటల్లో ఎప్పుడు ఏ రూమ్ నెంబర్ లో ఏ హీరోయిన్ తీసుకుపోయి ఉన్నాడు, వాడు దుబాయ్ లో ఏ హీరోయిన్ తీసుకుపోయి ఉన్నాడు, అమెరికాలో ఏ రూమ్ లో ఏ హీరోయిన్ తీసుకొని ఏ గెస్ట్ హౌస్ ఉన్నాడు, మొత్తం రికార్డ్ అంతా ఉంది. మొత్తం బయట పెడతాడు. వాడు మా ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చేతులు కట్టుకుంటారు అనుకుంటారా? వాడిని తెలంగాణ గడ్డ మీదనే పాత్ర ఇస్తారు కేసీఆర్ కుటుంబాన్ని. కేటీఆర్ ఖబర్దార్, కేటీఆర్ సంగతి చెప్తాం మేము. ఎరుకుందా? ప్రభుత్వము విచారణ చేస్తుంది, చట్టం చేసుకుంటూ పోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది గజలకాంతం గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.